జూన్ పోయి జూలై వచ్చినా ఎండలు ఏమాత్రం తగ్గట్లేదు. చూడండి ఎండ ఎంత తెల్లగా ఏస్తుందో. ఎండ ఇలా బాగా తెల్లగా ఏస్తే సాయంత్రానికి వర్షం పడిద్ది. ఎండలకి అసలు తట్టుకోలేకపోతుంది. ఒక పక్క వర్షాలు, ఒక పక్క ఎండలు. సాయంత్రం పూట వర్షం పడుతుంది. ఉదయం పూటేమో ఎండేస్తుంది విపరీతంగా. ఇదేంటో మరి అర్థం కావట్లేదు. ఏదేమైనా ఆకాశం మాత్రం చాలా బాగుంది చూడండి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? టిఫిన్లు, కాఫీలు అయిపోయినాయా? వంట మొదలు పెట్టేశారా? ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశలు. రోజు మిల్లెట్ జావా మా వాళ్ళకి బోర్ కొట్టేసింది. అందుకని టిఫిన్ వేస్తున్నాను. ఈరోజు మా టిఫిన్ దోశలు. దోశలందరికీ అయిపోయిన తర్వాత నేను కూడా 2 దోశలు వేసేసుకున్నాను. తర్వాత తెలిసిందే కదా, మన ఎనర్జీ డ్రింక్ అది కూడా ఇక తాగేసి వంట మొదలు పెట్టేయాలి. లాంగ్ వీడియోలు చేయట్లేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. చెప్పాను కదా నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని. ఈ ఇయర్ ఎండలు బాగా ఉన్నాయి కదా, అసలు తట్టుకోలేకపోయాము. ఇంకా పొయ్యి దగ్గర ఉండి కుకింగ్ వీడియోస్ ఏదైనా చేయాలన్నా, షార్ట్ వీడియోలు చేయాలన్నా ఇంకా అస్సలు కుదరలేదనమాట. ఎండకి తట్టుకోలేకపోయాము. మేము ఉండేది పై పోర్షన్లో కాబట్టి ఇంకా ఉడక ఎక్కువైపోయింది. ఇవి కాగిపోయినాయి. ఈ టీ తాగటం అయిపోయిన తర్వాత కరివేపాకు కారం పొడి చేయాలి. మా వాళ్ళకి మిల్లెట్ జావ తాగి బోరు కొట్టేసింది. టిఫిన్ వేస్తున్నాను కదా, అందులోకి ఎలాగో కారప్పొడి కావాలి. అదేదో రైస్లోకి కూడా పనికొచ్చేటట్టు కరివేపాకు కారప్పొడి చేస్తున్నాను. రైస్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇది. ఈ కారప్పొడి మా అమ్మ చేస్తది ముద్దపప్పులోకి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు మా ఇంట్లో ఒక పెద్ద కరివేపాకు చెట్టు ఉండేది. ఇంకా కరివేపాకు కుదివే ఉంది అన్నట్టు ఈ కారంలో ఎక్కువ కరివేపాకు వేసి చేసేది. ఆ కారం ముద్దపప్పులోకి బాగుండేది. ముద్దపప్పు, నెయ్యి, కరివేపాకు కారం, ఒక బాయిల్డ్ ఎగ్ వేసేది. ఎంత అన్నం తిన్నా కూడా తెలిసేది కదా, ఇంకా తినాలనిపించేది, అంత టేస్ట్గా ఉండేది. ఈ కారం కోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసుకొని మనం ఎండబెట్టుకున్న మిరపకాయలు, ధనియాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ కారంలోకి సరిపోయినంత కరివేపాకు తీసుకొని అది కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా చింతపండు, కావాల్సిన చిన్నులపాయలు, 2 స్పూన్లు జీలకర్ర వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్‌లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, కరివేపాకు కారప్పొడి. అయితే ఈ కారప్పొడిలోకి చాలామంది అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవి కూడా ఏస్తారు. అలా ఏస్తే దీని ఒరిజినల్ టేస్ట్ రాదనమాట. ఇలా చేస్తేనే దీని ఒరిజినల్ టేస్ట్ తెలుస్తుంది. ఇది ముద్దపప్పులోకి కానీ, వేడి వేడి రైస్‌లోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా బావుంటది. ఈ కారం చేయటం అయిపోయిన తర్వాత స్నాక్స్ కోసం గవ్వలు కూడా చేయాలి. ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు. ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్‌గా అయిపోయేది గవ్వలే. కాకపోతే అవి ఫ్రై అవ్వటానికి చాలా టైం పట్టిద్ది. అయితే గవ్వలు నేను గోధుమ పిండితో చేస్తాను. చాలామంది మైదా, గోధుమ పిండి 2 కలిపి చేస్తారు. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. బెల్లం గవ్వలు. ఇది మిక్సీలో కన్నా రోట్లో దంచితే చాలా బావుంటది. రోట్లో దంచి కారం అంతా ఎత్తేసిన తర్వాత అందులో వేడి వేడి అన్నం కలిపి ఇంకా రోట్లోనే ముద్దలు చేసి పెట్టేది మా అమ్మ. ఎప్పుడైనా పచ్చడి, కారం చేసినప్పుడు ఇంకా రోట్లోనే అన్నం వేసేసి కలిపేసి ముద్దలు చేసి పెట్టేది. అదొక టేస్టు, చాలా బాగుండేది. ఈ కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవటమే. ఇక అంతే, దీన్ని తీసేసి గిన్నెలోకి పెట్టేసుకోవటమే. పచ్చడైనా, కారమైనా వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. అన్నం చల్లారిపోతే అస్సలు బాగోదు. ఇది అయిపోయింది. ఇంక దీన్ని ఒకసారి తిప్పేసి ఇక గిన్నెలోకి పెట్టేసుకోవటమే. ఇది అయిపోతే నేను లంచ్ చేసేసి గవ్వల కోసం పిండి కలుపుకోవాలి. ఈరోజు మా కర్రీ మీల్ మేకర్ కర్రీ. వీడియో అయితే తీయలేదు. కారం మంచి స్మెల్ వస్తుంది. చిన్నులపాయలు, జీలకర్ర వేసాం కదా, బాగా మంచి స్మెల్ వస్తుంది ఇది. అయితే ఈ గవ్వలకి బాగా అడిక్ట్ అయిపోయాము. హాట్ తిన్నంతగా స్వీట్ తినము, అంత ఇష్టపడము స్వీట్స్. కానీ ఈ గవ్వలు మాత్రం బాగా అలవాటు పడిపోయాము. మేము తరచూ విజయవాడ వెళ్తూ ఉంటాము. మేము వెళ్ళే దగ్గర ఒక స్వీట్ షాప్ ఉంది. నేనెప్పుడు గవ్వలు అంటే మైదాతోనే చేస్తారు, గోధుమ పిండితో చేయరు స్వీటు అదినో, ఎందుకని చెప్పేసి నేను అంత ఇష్టపడను. కానీ అక్కడ గోధుమ పిండితో చేస్తారు. అందులోనూ బెల్లంతో నేతి గవ్వలు చేస్తారు. చాలా బాగుంటాయి. ఒకసారి తీసుకొచ్చాను, అవి చాలా బాగున్నాయి. ఇంక అప్పటి నుంచి వెళ్ళినప్పుడల్లా ఒక పావు కేజీ తీసుకొస్తాను. మళ్ళీ ఎక్కువైతే స్వీట్స్ ఎక్కువ తింటున్నామేమో అని ఒక పావు కేజీ తీసుకొస్తాను. అలా ప్రతిసారి ఎళ్ళలేము. ఎళ్ళినప్పుడల్లా కుదరదని జెప్పేసి ఇక ఇంట్లో స్టార్ట్ చేశాను. ఇంకెప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు మా పిల్లలకి స్నాక్స్ అని జెప్పేసి అది గూడా ఎక్కువ చేయను. ఒక అర కేజీ, కేజీ అట్లా జేస్తాను ఇకంతే. ఈ గవ్వలు చేయటం కోసం నేను 3:30 గ్లాసులు గోధుమ పిండి, ఒక అర గ్లాసు బొంబాయి రవ్వ మిక్సీలేసి మెత్తగా పౌడర్ చేసి అది ఇది కలిపేసి అందులోకి రుచికి సరిపడా సాల్టు, ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి అందులో కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్లు నూనె వేసి చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట. తర్వాత ఇట్లా బాల్స్ లాగా మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకొని
గవ్వల చెక్క మీద ఇలా గవ్వల్లాగా ఒత్తేసుకొని ఇంకా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవటమే. ఈ పిండిలో అచ్చం నెయ్యైనా ఏసి కలుపుకోవచ్చు, లేదా నూనెైనా ఏసి కలుపుకోవచ్చు. లేకపోతే అది కొంచెం, ఇది కొంచెం ఏసి కలుపుకోవచ్చు. ఇవి మొత్తం ఒత్తేసాము. ఇందులో సైజులున్నయి. కొన్ని మా వాళ్ళు చేశారు, కొన్ని నేను చేశాను. నేనేం చేసినా మా వాళ్ళ హ్యాండ్ ఉండాల్సిందే. వచ్చినా రాకపోయినా ముందొచ్చేసి ఏలు పెట్టేస్తారు. కొంచెం పెద్దగా, కొంచెం చిన్నగా వచ్చినియి. అయినా పర్లేదు. స్నాక్స్ ఏం చేసినా డీప్ ఫ్రై చేసేయే ఉంటాయి. అనవసరంగా ఎందుకు డీప్ ఫ్రై చేసినయి ఆయిల్‌లో ఫ్రై అయ్యేయి ఎందుకని చెప్పేసి ఈ మధ్య వండటం చాలా వరకు తగ్గిచ్చేసాను. స్నాక్స్ చక్రాలు గానీ, చెక్కలు గానీ, లేదా ఇలా గవ్వలు గానీ, కజ్జికాయలు గానీ ఏవైనా సరే మొత్తం డీప్ ఫ్రై ఐటెమ్సే గదా! ఎందుకు అనవసరంగా ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి చాలా వరకు తగ్గిచ్చేసాను. ఈ గవ్వలు సగం మైదా పిండి, సగం గోధుమ పిండి గూడా కలుపుకొని చేసుకోవచ్చు. నేనైతే మైదా పిండి కలపలేదు. ఇవి మంచిగా గోల్డ్ కలర్‌లో ఫ్రై అయినియి. ఈ గవ్వల కోసం ఒక 200 గ్రాముల బెల్లం, ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని పాకం కోసం ఇది పొయ్యి మీద పెట్టుకున్నాను. స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గిచ్చేసుకున్నా పర్లేదు. అర కేజీ పిండికి 200 గ్రాముల బెల్లం, కేజీ పిండికైతే 350 గ్రాముల బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందులోకి కొంచెం యాలక్కాయల పొడి, కొద్దిగా నెయ్యి వేసి లేత పాకం వచ్చేంత వరకు పట్టుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ గవ్వలు ఈ పాకంలో కలిపేసుకోవటమే. నేను ఈ గవ్వలు మొత్తం ఫ్రై చేసేలోపు మా వాళ్ళు ఫస్ట్ సారి ఫ్రై చేసిన గవ్వల బ్యాచ్ లేపేశారు. చప్పటి గవ్వలు చాలా బాగున్నాయి అని చెప్పేసి ఫస్ట్ టైం ఫ్రై చేసినవి తినేశారు. ఇక ఉన్నంత వరకు వీటిని కలిపేశాను. ఈ లేత పాకం వచ్చేసింది. మనం ఫ్రై చేసుకున్న గవ్వలు ఇందులో కలిపేసుకోవటమే. స్నాక్స్ ఏవైనా సరే ఇంట్లో ఉండేవాళ్ళకి అందుబాటులో ఉంటే కొంచెం కొంచెంగా ఏదైనా సరే చేసేసుకోవచ్చు. అందుబాటులో లేనోళ్ళు, టైం లేనోళ్ళు ఎలాగో బయట తీసుకొచ్చుకుంటారు. ఈ గవ్వలు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది వచ్చింది. ఇది మా వాళ్ళ ఘనకార్యం అనమాట. అయినా కూడా మంచిగా ఫ్రై అయినయి. నములుతుంటే మంచిగా బోల్‌గా కరకరలాడుతూ చాలా బాగున్నాయి. ఈ పాకంలో యేసుకొని ఈ పాకం మొత్తం ఈ గవ్వలకు పట్టేంత వరకు నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ పాకం మొత్తం గవ్వలకు పట్టేసి ఇప్పుడైతే అతుక్కుంటున్నయి. ఇంకొంచెం సేపు కలిపితే మొత్తం విడివిడిగా అయిపోతాయి. మొత్తం ఆరిపోయి పొడి పొడిగా వచ్చేస్తది. గవ్వలు మంచిగా కరకరలాడుతూ బావుంటాయి. ఈ పాకం వాటికి పట్టి తడారిపోయేంత వరకు కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవటమే. ఇక వాటంతటికయ్యే విడివిడిగా పొడి పొడిగా అయిపోతాయి. మనమేం విడదీయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆరిపోయింది ఇది. ఇంక పొయ్యి ఆఫ్ చేసుకొని తీసేసుకోవటమే. ఈ గవ్వలు డీప్ ఫ్రై చేసిన తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాతే పాకంలో కలుపుకోవాలి. అలా అయితేనే ఇలా అంటుకోకుండా వస్తాయి. నా డే అయితే ఈరోజు ఇలా గడిచింది. మీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.